టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు కుకట్పల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయన్నారు. కనీసం పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను తెలుపుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన 26 కులాల సమస్య నియోజకవర్గంలో పెద్ద సమస్యగా ఉందని, తాము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణారావు నలాలు, చెరువులు ఆక్రమించి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న ఆక్రమణాల విషయమై పోరాడి వెలికి తీస్తామని ప్రేమ్ కుమార్ తెలిపారు. బీజేపీ కుకట్పల్లి అభ్యర్థి ప్రేమ్ కుమార్ను గెలిపించాలని కోరుతూ కేపీహెచ్బీ కాలనీలో బుల్లితెర నటులు జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ముల్లుకుంట్ల సాగర్ ప్రేమ్ కుమార్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవారంగంలో 20 ఏళ్లుగా అనుభవం ఉన్నటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ను గెలిపించాలని కోరారు. ఆయన సేవలను ఉపయోగించుకోవాలని, తెలుగు రాష్ట్రాలలో కుకట్పల్లి ప్రాంతానికి అందరినీ ఆదరించే మంచి పేరు ఉందని, అందరినీ ఆదరిస్తారని ఆయన తెలిపారు. ప్రకటించలేదు, అధికారికంగా ప్రకటించే టైం ఉంది, ప్రకటిస్తారు. అధిష్టానం మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు లేదు కాబట్టి, జనసేనతో పొత్తు ఉంది కాబట్టి జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అవి మాట్లాడుతుంది అధిష్టానం. యాక్చువల్గా మాతో పాటు ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుతున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటిస్తే ఇంకా వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా మాతో పాటు పనిచేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పనిచేస్తున్నారు మాతో. ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి సరిపోతుంది, కానీ మరి పేదవారికి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదే కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి ఇక్కడే ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారికంగా ప్రకటించలేదు, అధికారికంగా ప్రకటించే టైం ఉంది, ప్రకటిస్తారు. అధిష్టానం మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ ప్రకటించే అవకాశం